సరే, నో ప్రాబ్లం. ఇక్కడున్న 5 to 16% వెరీ ఇంపార్టెంట్. ఇది మీదే సబ్జెక్ట్. ఇక్కడ ఎక్కువ మోటివేషన్ కంటే కూడా నెట్వర్క్ మార్కెటింగ్లో మనం ఎంత డెవలప్ అవ్వాలి. అయిపోయింది, 500 అయిపోయినా కాబట్టి మనం స్టార్ట్ చేసేద్దాం. ఎవరు వచ్చే అవకాశం లేదు. నెట్వర్క్ మార్కెటింగ్లో మనం ముందుకెళ్ళాలంటే ఏం చేయాలి, ఎలా ఉండాలి, దీనికి సంబంధించి ఈరోజు క్లియర్గా 4 స్టెప్పులు ఉంటే చాలు, మన జీవితంలో మనము ఉన్నత స్థాయికి వెళ్ళిపోవచ్చు. అదే ఈరోజు మనము డిస్కషన్ చేయబోతున్నాం. రైట్, ముందుకెళ్దాం. టైం అలా తక్కువ ఉంటుంది కాబట్టి ఓకే. అందరూ హ్యాపీ న్యూ ఇయర్ చెప్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్, మీ అందరికీ థ్యాంక్ యూ సో మచ్. నెక్స్ట్ చూడండి, నెట్వర్క్ మార్కెటింగ్. ఇప్పుడు మీటింగ్లోకి వచ్చేయండి ప్లీజ్. ఇంకా మెసేజ్లు వద్దు, అందరూ స్క్రీన్ వైపే చూడండి. స్క్రీన్ వైపే చూడండి. ఎట్టి పరిస్థితులు కొంచెం మెసేజ్లు ఆపేద్దాం, కొంచెం చూడండి, ఓకేనా. ఇక్కడ చూడండి, నెట్వర్క్ మార్కెటింగ్ అనేది ఒక అద్భుతం. రియల్గా చెప్పాలంటే ఇది ఒక అమేజింగ్. కమ్యూనికేషన్ అనేది కలపడం అనేది చాలా అద్భుతం. ఇలాంటివి సక్సెస్ఫుల్గా రన్ అవుతాయి. చూడండి, ఒక నెట్వర్క్ అంటే మీకు మీ చేతిలో ఉన్న మొబైల్ ద్వారా కూడా ఒక టవర్ కొన్ని వేల సెల్ ఫోన్లు కంట్రోల్ చేస్తారు, లక్షల సెల్ ఫోన్ కంట్రోల్ చేస్తారు. దాని ద్వారా అది స్థాపించిన యజమాని కోట్ల డబ్బులు వస్తాయి. మనం కూడా కొన్ని వందలు లేకపోయినా 10 మంది, ఒక 10ల సంఖ్యలో కూడా మనము మన అండర్లో నెట్వర్క్ని కనెక్ట్ చేసుకోగలిగితే మనం కూడా కోట్లు సంపాదించుకోవచ్చు. అది నెట్వర్క్ పవర్. సరే, దీన్ని రకరకాలుగా చేశారు, అవన్నీ వెళ్ళిపోయింది. కానీ వెస్టేజ్లోకి వద్దాం. వెస్టేజ్లో మనం నెట్వర్క్ మార్కెటింగ్ ఎలా చేయాలి, వెస్టేజ్ సిస్టమ్ ఎలా ఉంటుంది, ఇవన్నీ మీరు చూసే ఉంటారు. ప్లాను, ప్రొడక్టు ఇవి దీంట్లో ఉండవు. ఇక్కడ ఏముంటుందంటే 5% మెంటాలిటీ ఎలా ఉంటుంది, వాళ్ళని ఎలా గ్రోత్లోకి తీసుకెళ్ళాలి. ఇప్పుడు అందరూ 5%తోనే వినండి. డైరెక్టర్ కావచ్చు, లేదంటే సిల్వర్ కావచ్చు, గోల్డ్ కావచ్చు, నేను యూసిడి కూడా, నేను కూడా 5%తో వింటా. వింటాను, సరే ఓకే. 5%తో వినాలి. ఎందుకంటే బిగినింగ్లో ఉన్న వ్యక్తులు చాలా ఇంపార్టెంట్ మనకి, మనందరికీ. ఒకటండి, 5% వెరీ ఇంపార్టెంట్. మనకు 5% వెరీ ఇంపార్టెంట్. అందుకే మీరు చూడండి, కూలి వాడిని కోటీశ్వరుని చేసే సిస్టమే, అద్భుతమైన సిస్టమే మన నెట్వర్క్ మార్కెటింగ్. అది నేనే కదా, ఒకప్పుడు కూలి పోయేవాడిని, ఇప్పుడు నా ఇల్లే చూశారు, మా ఆస్తులన్నీ కూడా. అంటే ఇది ప్రూఫ్ మీకు. నాలాగే చాలామంది మీకు ప్రూఫ్ ఉన్నారు. మనం కష్టపడడానికి, నమ్మకం కుదరడానికి, కష్టం పడేటప్పుడు ఏదైనా మనకు స్ట్రగుల్ వచ్చినా మనం మోటివేట్ చేయడానికి ఇది బాగా ఉపయోగపడుతుంది. ఇలాంటి వాళ్ళే డెవలప్ అవ్వరు కదా. దీంట్లో ఫెయిల్యూర్ అనేది మన చేతుల్లో ఉంటుంది. కంపెనీ సిస్టంలో ఫెయిల్యూర్ లేదు, వెస్టేజ్లో ఫెయిల్యూర్ లేదు, జనాల్లో మనుషుల్లో మాత్రమే ఫెయిల్యూర్ ఉంది. కూలి వారిని కోటీశ్వరులు చేసింది ఒకరు డెవలప్ అవుతారు సార్. వాళ్ళు ఎవరు తెలుసా? కళలు కనే వాళ్ళు మాత్రమే ఇక్కడ సక్సెస్ అవుతారు. కళలు కనేవాళ్ళు. హలో సార్, స్టార్ట్ అయిపోయింది సార్. అప్పుడే ఒక నిమిషం సార్, వాయిస్ క్లియరా? కొంచెం క్లారిటీ చెప్పండి సార్. వాయిస్ క్లియర్, ఒకసారి చాటింగ్ చేయండి. ఎస్ సార్ ఓకే. కొంతమందికి రాలేదని ఫోన్ చేస్తున్నారు. ఓకే, ఫోన్ ఎవరు చేయకండి. మీ నెట్వర్క్ ఏదన్నా ఉంటే అటు ఇటు అడ్జస్ట్ చేసుకోండి, ఓకేనా? ఓకే, డిస్టర్బ్ చేయొద్దండి ప్లీజ్. ఎస్, కళలు కనే వాళ్ళకు మాత్రమే వెస్టేజ్లో ప్లేస్ ఉంది, వేరే వాళ్ళకు లేదు.
మనీ సర్క్యులేషన్ చేసే వాళ్ళకి, ఇన్వెస్ట్లు పెట్టించే వాళ్ళకి, డబ్బులు కట్టించేసి రకరకాలుగా మోసాలు చేసే వాళ్ళకి, వాళ్ళు కొద్ది రోజులే ఉంటారు కానీ ఆ తర్వాత వాళ్ళు వెళ్ళిపోతారు. అంటే కళలు కనే వాళ్ళకు మాత్రమే ఇక్కడ వెస్టేజ్లో ప్లేస్ ఉంది. ఏం సార్ కళలు కనండి కళలు అంటే, సార్ కళలు కనేటప్పుడు మూగ జీవాలు కొంతమంది నేను చూశాను. ఎక్సలెంట్. అసలు ఆ వీడియో చూసి దాని గురించి తెలుసుకున్న తర్వాత నాకు ఒకటి అర్థమైందంటే, సార్ కళలు అనేది ఒక మనిషిని ఎక్కడికైనా తీసుకెళ్ళిపోతాయి. ఏ బాధ అనుభవించడానికి సిద్ధమవుతాడు, తన కళ నెరవేరడానికి అన్ని పనులు చేస్తారు వాళ్ళు. అందుకే ఈ భూమి పైన పుట్టిన ప్రతి జీవికి ఇచ్చాడు దేవుడు తన కళలను నిలబెట్టుకోవడానికి. అది ఎలా అంటే మైండ్లో ఉండకూడదు, కళ్ళల్లో చూస్తూ ఉండాలా. అప్పుడప్పుడు మనం నెమరు వేసుకుంటూ ఉండాలా, అప్పుడప్పుడు చూస్తూ ఉండాలా. ఇది నా కళ, నేను ఇల్లు కట్టాలి, ఇలాంటి కారు ఉండాలి, హౌస్ ఉండాలి, నా పిల్లల్ని ఇలా చదివించాలి అనేది మార్నింగ్ ఈవినింగ్ చూస్తూ ఉండాలా. ఎప్పుడైతే మార్నింగ్ ఈవినింగ్ మనం చూస్తూ ఉంటామో అప్పుడు మనకు అర్థమవుతుంది, మన బ్రెయిన్ మన మాట వింటుంది. అందుకే నేను చెప్తున్నది, ఒకసారి ఒక సైంటిస్టులు అందరూ కలిసి ఒక పక్షి పైన ప్రయోగం చేశారు. అది మీకు చూపిస్తా చూడండి. ఎస్, మీరు ఇప్పుడు చూశారు, మీకు కనపడతానే ఉంటుంది. సార్ ఇక్కడ ఒక పక్షికి ఆ పక్షి అనేది కింద మాత్రమే ఎగరగలదు. కానీ ఇక్కడ ఏం చేశారు తెలిసిన, ఆ పక్షికి కళ్ళకి మేఘాల్లో వెళుతున్న ఒక వీడియో పెట్టారు. అది ఏమైంది తెలిసిన, భూమిపై లేకుండా నేను మేఘాల్లో ఎగురుతున్నానని చెప్పేసి అది చూసి చూసి ఏమైందంటే పైకి ఎగరలేని పక్షి కూడా ఎగిరేసింది. అప్పుడు అర్థమైంది, ఎస్ కళ కొనండి అని పెద్దవాళ్ళందరూ అందుకేనేమో చెప్పింది అని. అందుకే నేను కూడా ఏమంటున్నా అంటే, మీరు వెస్టీజ్లో ఏం కావాలనుకుంటున్నారు? మీరు వెస్టీజ్లో ఏ, మీ హౌస్ ఎలా ఉండాలా, లేదంటే మీకు ఎంత ఇన్కమ్ కావాలా, లేదంటే ఎలాంటి కారు కావాలా, ఇవన్నీ ఉంటాయి కదా. ఇవన్నీ మీరు ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ కళ్ళ ముందర చూడాలి. బాగా అర్థం చేసుకోండి, స్లోగా చెప్తాను నేను. సార్ కళ్ళ ముందర చూడండి అంటున్నది ఏమంటే, నేను ఒక విషయం చెప్తా మీకు. నేను ఎప్పుడైతే కార్ పోతూ ఉంటాయో అప్పుడు నేను ఆ కార్ను చూసి ఇలాంటి కార్లో నేను ఉండాలి అని చాలాసార్లు అనుకున్నా. అది చూసినప్పుడు నాకు అనిపించేది, నాకు ఈ కార్ ఉంటే బాగుంటుంది, ఈ కార్ ఉంటే బాగుంటుంది. దగ్గర దగ్గర 10-15 కార్లు సెలెక్ట్ చేశాను. లాస్ట్లో ఒక కార్ నేను తీసుకున్నా. అదే నేను కార్లో నేను ప్రతిరోజు నేను తెచ్చుకోకపోతే నేను చేసేవాడిని కాదు. అందుకే చాలా మందికి నేను చెప్తున్నా, కళలు కనండి. ఆ పక్షి ఎగరగలిగిందంటే అర్థం అది. అందుకే ఈరోజు మీది ఎవరైతే కళలు అంటున్నారో వాళ్ళు ప్రతిరోజు రాయండి. చాలా మంది గోడల పైన పెట్టుకోండి అంటారు. ఎందుకంటే ప్రతిరోజు మన బ్రెయిన్కి చెప్తూ ఉండాలి. ఈ బ్రెయిన్కి ఒక జబ్బు ఉంటుంది, మనం ఏం చేయాలా ముందు చెప్పకపోతే అది వినదు. చెప్పండి, ఏముంది చెప్పండి, దాపరికం ఏముంది ఇక్కడ? అబ్బాయి ఏమన్నా అవసరం అవుతుందా? వెస్టేజ్ ద్వారా నేను కార్ తీసుకుంటున్నా, త్వరలో వెస్టేజ్ ద్వారా 1 lakh తీసుకుంటున్నా, వెస్టేజ్ ద్వారా నేను ఫారెన్ వెళ్తున్నా.
ఇలా చెప్పడం అలవాటు చేసుకో. ఆ తర్వాత ఇప్పుడు అసలైన దానికి వద్దాం. సార్, మీరు ఎప్పుడైతే చెప్పడం అలవాటు చేసుకున్నారో, మీ గోల్ని మీరైతే సెట్ చేసుకున్నారో, ఆల్రెడీ గోల్ సెట్టింగ్ గురించి మనం వద్దు. ఇప్పుడు గోల్ని మీరు సెట్ చేసుకుంటారు. మీ కార్ ఏంటి ఏంటి సెట్ చేసుకోకపోతే ఈరోజు ఇంటికి వెళ్ళి సెట్ చేసుకోండి. గోల్ లేకుండా మీరు చేయదు. 10th క్లాస్ చదవడానికి మెయిన్ రీజన్ డిగ్రీ చదవాలని. ఆ గోల్ ఉంది అబ్బాయికి. డిగ్రీ చదవడం ఎందుకంటే జాబ్ కోసం అని. మనకేంది ఉంది గోల్ ఇక్కడ? నువ్వు ఎందుకు వెస్టీలోకి వచ్చావు? ప్రోడక్ట్ వాడడానికా, సప్లై చేయడానికా, కొరియర్ బాయ్ చేయడానికా, లేదంటే వాళ్ళ ఇంటి చుట్టూ తిరగడానికా? నీకంటూ ఒక గోల్ ఉంది. ఆ గోల్ని 4 స్టెప్స్లో మనం తీసుకోవచ్చు, మనం కంప్లీట్ చేసుకోవచ్చు ఆ గోల్ని. అవే ఈ 4 స్టెప్స్. ఈ 4 స్టెప్స్లో ఫస్ట్ స్టెప్ వెరీ ఇంపార్టెంట్. యూట్యూబ్ది లింక్ పెట్టాను. చాలామంది యూట్యూబ్ అంటున్నారు, అది లింక్ పెట్టాను, చూసుకోండి. కళలు కనే వాళ్ళు కరెక్ట్గా మీరు ఏదైతే రాసుకున్నారో ఈ 4 స్టెప్లో మీకు కంప్లీట్ అవుతుంది. అది మీకు చూపిస్తాను. 1 year 4 స్టెప్స్కి 1 year టైం తీసుకోండి. 1 yearలో 4 స్టెప్స్లో మనము 100కి 1000% సక్సెస్, 100కి 1000% సక్సెస్ అవుతుంది. మీరు ఈ 4 స్టెప్స్లో మీరు వెళ్ళిపోవచ్చు. ఫస్ట్ స్టెప్ వెరీ ఇంపార్టెంట్ మై డియర్ ఫ్రెండ్స్. ఫస్ట్ స్టెప్ వెరీ ఇంపార్టెంట్. ఈ స్టెప్లోనే మనం ముందుకు వెళ్ళిపోతే చాలా హ్యాపీగా మనం కోరుకున్న స్టేజ్కి మనం వెళ్ళిపోతాం. ఏం లేదు, 1 yearని 4 స్టెప్స్గా తీసుకోండి. ఒక్కొక్క స్టెప్కి 3 months ఇవ్వండి. 3 months అంటే 12 months అయిపోతుంది. అంటే 3 months ఒక స్టెప్ రావాలి. ఎందుకంటే 10 daysకు 1 monthకి లేదు. 3 monthsలో ఒక పార్ట్, ఇంకో 3 monthsలో ఇంకో పార్ట్, ఇంకో 3 monthsలో ఇంకో పార్ట్, ఇంకో 3 monthsలో ఇంకో పార్ట్, ప్లస్ అయిపోయి ఇంకా నువ్వు 1 year. మళ్ళీ నెక్స్ట్ ఈ జనవరికి మీరు ఎలా ఉండాలో మీరు ఇప్పుడు రాసి పెట్టుకోవాలి. మీరు రాసుకుంటున్నారు, మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత లేదంటే బుక్ తీసుకోవాలని చెప్పింది కదా మేడం. మీరు 3 months ఇప్పుడు ఏం చేయాలి, మళ్ళీ 3 months ఏం చేయాలి, ఇవి మీరు రాసి పెట్టుకోవాలి. ఇప్పుడు రాసుకోండి. 1 year తర్వాత నా గోల్ రీచ్ అవుతున్నా, దీన్ని 4 పార్ట్స్గా డివైడ్ చేస్తున్నా. 4 పార్ట్స్గా నేను డివైడ్ చేస్తున్నా. part 1, part 2, part 3, part 4. ఇది మళ్ళీ చెప్పాను ఎందుకంటే మీకు గుర్తుకు ఉండాలని. సరే, part 1లోకి వెళ్దాం. మనకు టైం చాలా తక్కువ ఉంటుంది కాబట్టి చూడండి. స్టెప్ నెంబర్ 1, జనవరి, ఫిబ్రవరి, మార్చ్. స్క్రీన్ షాట్ అయినా తీసుకోండి, నో ప్రాబ్లం, మీకు రాసేకి రాకపోతే. స్టెప్ నెంబర్ 1, జనవరి, ఫిబ్రవరి, మార్చ్. ఈ 3 months ఏం చేయాలి? మన 3 months మనం ఏం చేయాలి? మన ఏదైతే గోల్ ఉందో, వాయిస్ నాట్ క్లియర్ వచ్చింది చూడండి మేడం. మేడం ఇది షబ్బీర్ సార్ది, మనకి యూట్యూబ్ రాదు. సరే, మీకు ఇది నేను యూట్యూబ్లో పెడతాలేండి, టెన్షన్ లేదు. 3 months మనకి జనవరి, ఫిబ్రవరి, మార్చి ఏం చేయాలి? రైట్, రండి చూద్దాం. ఈ 3 months మనం చూద్దాం రండి. ఓకే, నెక్స్ట్ బాగా వినండి. ఇది 3 months వెరీ ఇంపార్టెంట్ పార్ట్. ఇది 3 months అంటున్నారు కదా, చాలా చాలా వెరీ ఇంపార్టెంట్, చాలా ఇంపార్టెంట్. ఈ 3 monthsలోనే చాలా మంది వేస్టేజ్ వదిలేసి వెళ్ళిపోతారు. ఈ 3 monthsలోనే చాలా మంది నిలబడలేరు. అందుకే ఈ 3 months వెరీ ఇంపార్టెంట్ అని చెప్తుండేది అందుకోసమే. కాబట్టి 3 months అనేది వెరీ ఇంపార్టెంట్. దాన్ని మనం చూద్దాం, ముందుకెళ్దాం రండి. ఎస్, ఇక్కడ చూడండి. ఈ 3 monthsలో మీరు బిజినెస్ కంటే ముందు ఫిజికల్లీ, మెంటలీ స్ట్రాంగ్ ఉండాలా, ప్రిపేర్ అవ్వాలి. స్టెప్ నెంబర్ 1లో ఫిజికల్లీ, మెంటలీ స్ట్రాంగ్ ప్రిపేర్ అయి ఉండాలి. ఒక యుద్ధం చేయడానికి వెళ్ళినప్పుడు సైనికుని ఎలా పంపిస్తారు? ఇలా వచ్చి ఇలా తీసుకుంటారా? బ్రెయిన్ క్లీన్ చేస్తారు. మళ్ళీ ఆయనకు వచ్చేసి మళ్ళీ ఫిజికల్లీ ట్రైనింగ్ ఇస్తారు. వెస్టేజ్ కూడా అంతే, ఫిజికల్లీ నువ్వు బాగా స్ట్రాంగ్ ఉండాలా, అదే టైంలో మెంటల్లీ కూడా నువ్వు స్ట్రాంగ్ ఉండాలా. ఇక్కడ పిక్స్ చూడండి, మీకే అర్థమవుతుంది. ఈ పిక్స్లో మీకు అర్థమైంది ఏమంటే ఫిజికల్లీ ఉన్నాడు, మెంటల్లీ కూడా
ఉండాలా, ఆనందంగా ఉండాలా. చాలా మంది ఏం చేస్తారో తెలిసినా ఫిజికల్లీ బాగానే ఉంటారు. మెంటలీ ఏమేమో ఆలోచనలు చేస్తూ ఉంటారు. తొందరగా అయిపోవాలనో లేదంటే ఏవేవో పెట్టాలని. ఇది రాంగ్ అండి. చాలా మంది మెంటల్లీ ఎవరైతే ప్రిపేర్ కాలేదో వెస్టిజ్‌లో కొంత దూరం వచ్చేసి ఆగిపోతారు. మెంటల్లీ బాగా ఫిక్స్ అవ్వండి. ఈ మంత్ నేను డైరెక్టర్‌ని క్వాలిఫై చేస్తున్నా, చేసి తీరాలి. ఎక్కడ స్ట్రాంగ్ టీమ్ ఉంది, ఎక్కడ వీక్ టీమ్ ఉంది, నాకు ఎక్కడ పీవీలు వస్తున్నాయి, ఎక్కడ లీడర్స్ ఉన్నారు, ఇవన్నీ మెంటల్లీ ప్రిపేర్ అయిపోయి ఇక్కడ వర్క్ చేయాలని చెప్పేసి వెళ్ళిపోండి. మెంటలీ బాగా ప్రిపేర్ అవ్వాలి. అక్కడికి వెళ్ళిన తర్వాత మెంటలీ ఇంకో స్టెప్ చెప్తాను చూడండి. వాళ్ళు ఏదైనా మాటలు అన్నారు, వాళ్ళు తిట్టారు, వాళ్ళు ఒక నెల పెట్టలేదు, మెంటలీ ప్రిపేర్ అయిపోతారు. ఇది నా వల్ల కాదులేప్ప, ఏది 6 నెలలు చెప్పిన 6 నెలలు వాళ్ళ ఇంటికి తిరిగిన ఆడైతుందిలేబ్బా, ఊరికే కాదు కానీ ఎందుకు వీగిపోయారు. ఒకరి కోసం వచ్చినారా మనము? ఎంతో మంది ఉన్నారు కదా మన దగ్గర. అదే మీరు వేరే షాప్ పెట్టినా కూడా ఇలాగే ఉంటుంది కదా, జాబ్ పోయినా కూడా ఇలాంటి స్ట్రగుల్సే ఉంటాయి కదా. మరి ఎప్పుడు డెవలప్ అవ్వాలనుకుంటున్నాం? టైం చాలా తక్కువ ఉంది కదా. ఏజ్ అనేది ఆల్రెడీ 1 ఇయర్ అయిపోయా, మళ్ళీ ఇంకో 1 ఇయర్ వచ్చింది. ఇలా ఇయర్లు వెళ్ళిపోతూ ఉంటాయి. ఎప్పుడు మెంటలీ ప్రిపేర్ అవ్వాలి మనం? మెంటలీ చాలా మంది స్ట్రాంగ్ లేరు. మెంటలీ చాలా మంది స్ట్రాంగ్ లేదు. చిన్న చిన్న దానికి అప్లైన్ పేరు చెప్తారు, చిన్న చిన్న దానికి డౌన్ లైన్ గురించి చెప్తారు. డౌన్ లైన్స్ ని అప్లైన్స్ ని ఇద్దరిని చూడొద్దు, నీ గోల్ ను చూడు. అప్లైన్ సపోర్ట్ తీయలేదు, ఇంకో అప్లైన్ తో తీసుకో. డౌన్ లైన్ సరిగ్గా ఇంకో డౌన్ లైన్ క్రియేట్ చేసుకో. అంతేగాని వాళ్ళిద్దరు మధ్యలో నువ్వు డ్రీమ్ ని సర్వనాశనం చేయొద్దు. ఇక్కడ చూడి, మెంటలీ బాగానే ఉంటారు కానీ ఫిజికలీ వర్క్ చేయరు. మెంటలీ చాలా మందికి డ్రీమ్స్ ఉంటాయి. నాది ఇది ఉంది సార్, కార్ ఉంది సార్, సూపర్ గా నాలెడ్జ్ ఉంటుంది, బాగా ఎక్స్ప్లెయిన్ చేయగలరు, బాగా అన్ని చెప్పగలరు, కానీ బయటికి వెళ్ళలేరు. రెండు ప్రమాదమే. అందుకే నీతున్నది, చాలా మంది ఫెయిల్యూర్ కారణం మీరు నెంబర్ 1 ఫిజికలీ ఇంట్లోనే కూర్చుంటారు, అంటే మీటింగ్ లో మాత్రం కనపడతారు. రాంగ్ స్టెప్. చాలా మంది బయట తిరుగుతూ ఉంటారు కంటే మెంటలీ ప్రిపేర్ ఉండరు. ఏ మాటకైనా అలిగి వచ్చి ఇంట్లో కూర్చుంటారు, మళ్ళీ పోతారు, మళ్ళీ అలిగి కూర్చుంటారు. అక్కడ కొన్ని చిన్నప్పుడు సమాధానం చెప్పడానికి మెంటలీ ప్రిపేర్ అయి ఉంటారు. వాళ్ళకి సమాధానం ఉంటుంది కానీ హట్ అయిపోతారు, వద్దనుకుని వెళ్ళిపోతారు. ఇదే ఫీల్డ్ లో జరుగుతూ ఉంది. అందుకే ఎవరైతే బేస్ లెవెల్లో ఉన్నారో వాళ్ళు పిట్టల్లో రాలిపోతున్నారు. నెట్వర్క్ చూస్తే వేలల్లో, వందల్లో, వేలల్లో వెళ్ళిపోతుంది. పని చేయడానికి చాలా మెంటలీ ప్రిపేర్ లేరు. మెంటలీ ఎవరు ప్రిపేర్ లేరు. మీ టీంలో చూసుకోండి, మీ నెట్వర్క్ అంతా, మీకు వస్తున్న పీవీ అంతా, మీ నెట్వర్క్ అంతా మీకు వస్తున్న పీవీ అంతా అంటే మీరు మెంటలీ ఇంకా ప్రిపేర్ చేయలేదు. అంతే మరి. అందుకే ఈ రోజు మనం దీన్ని అంతా క్లియర్ చేయాలా. మెంటలీ మనము క్లియర్ చేసి పెట్టుకోవాలి. చూడండి, మీకు ఇంకొకటి ఇచ్చాను ఇక్కడ, ఇది మీరు స్క్రీన్ షాట్ అనేది తీసుకోండి. మెంటలీ ప్రిపేర్ అవ్వడానికి నేను ఒకటి చెప్తాను సార్. జాబ్ ఎన్ని గంటలు పని చేస్తారు? 10 గంటలు, 10 అవర్స్ వర్క్. అదే షాప్ పెట్టుకున్నారనుకోండి, 12 నుంచి 15 గంటలు చేస్తారు, 12 నుంచి 12 గంటలు చేస్తారు. కానీ మీ లైఫ్ గురించి ఎన్ని గంటలు పనిచేస్తారు? మూడో స్టెప్, మీ లైఫ్ గురించి మీరు ఎన్ని గంటలు పనిచేస్తారు? మీరు ఇప్పుడు చాటింగ్ చేయండి. జాబ్ కోసం అన్ని గంటలు పనిచేస్తారు, షాప్ లో మీరు వర్క్ అంత మీరు సొంతంగా పెడితే చేస్తారు. మీ లైఫ్ కోసం ఎన్ని గంటలు పనిచేస్తారు డైలీ? ఇప్పుడు మీరు ఎంత స్ట్రాంగ్ నేర్చుకోవాలా, మీకు మీరే తెలిసిపోతుంది. కరెక్ట్ గా చెప్పండి, మీరు ఎన్ని గంటలు వర్క్ చేస్తారు? మెంటలీ ఫిజికలీ ప్రిపేర్ అయిన తర్వాత మీరు ఎన్ని గంటలు? 12 అవర్స్. ఇది జాబ్ కోసం కాదు, ఒక కంపెనీ కోసం కాదు, ఒక షాప్ కోసం కాదు. ఇది మీ లైఫ్ కోసం, మీ కలల ప్రపంచం కోసం. మీరు మీ లైఫ్ పెట్టే లో లైఫ్ కోసం ఎన్ని గంటలు పనిచేస్తారు?
ఓకే. 2 అవర్స్, 2 అవర్స్, 24 అవర్స్, 24/7. ఓకే. నో ప్రాబ్లమ్. అలాంటి మెంటాలిటీ ఉంటే నో ప్రాబ్లమ్. సరే. థాంక్ యూ సో మచ్. థాంక్ యూ సో మచ్. లైఫ్ టైమ్ ఓకే. రైట్. ఒకసారి ఇప్పుడు మళ్ళీ స్క్రీన్ పైకి రండి. ఓకే. మనకు టైం ఉండదు కాబట్టి చాలా రైట్. ఒకసారి స్క్రీన్ పైకి రండి. చూడండి, జాబ్ కోసం 10 అవర్స్, షాప్ కోసం 12 అవర్స్, లైఫ్ కోసం నేను చెప్తున్నా ఈ ఎవ్రీ సెకండ్ బ్రెయిన్‌లో పని చేస్తూ ఉంటాం. నో ప్రాబ్లమ్. కానీ ఫిజికల్లీ మనం అక్కడ చేయాల్సిన పని. ఇప్పుడు చూడండి, ఓన్లీ 3 అవర్స్. ఈజీనే కదా! ఓన్లీ 3 ఇయర్స్ చేస్తే చాలు, యు ఆర్ ఎ సక్సెస్‌ఫుల్ లీడర్. ఓన్లీ 3 అవర్స్. ఎలా మెంటల్లీ, ఫిజికల్లీ 2 కట్ చేస్తే 3 అవర్స్ యు ఆర్ ఎ సక్సెస్‌ఫుల్ లీడర్స్. ఆ తర్వాత ఇంట్లో ఉండి ఫాలో అప్‌లు అవి తీసుకో. కానీ 3 అవర్స్ సీరియస్‌గా 3 చెయ్యి. 3 అవర్స్ సీరియస్‌గా చెయ్యి. లైఫ్ టైమ్ ఎట్లన్నా చెయ్యి. కానీ 3 అవర్స్ ఏం చేయాలనేది మనం చూసుకోవాలి ఇప్పుడు. ఓన్లీ డైలీ 3 అవర్స్ వర్క్ చేసి పార్ట్ టైమ్ జాబ్ చేసే వాళ్ళు కూడా 1,00,000 పైన తీసుకుంటున్నారు. ఇప్పుడు చూడండి, ఎంత ఈజీనో వెస్టీస్. ఎంత ఈజీనో వెస్టీస్. 3 అవర్స్ వర్క్ చేసినా మెంటల్లీ ప్రిపేర్ లేకపోతే 24 అవర్స్ చేసినా కూడా నువ్వు వేస్ట్. మెంటలీ ప్రిపేర్ లేకపోతే రాత్రింబౌలు చేసినా కూడా వేస్ట్. కానీ సీరియస్గా 3 అవర్స్ నువ్వు ప్లాన్ ఇవన్నీ చేసుకున్నావంటే యు ఆర్ ఏ సక్సెస్ఫుల్ రీడర్. నేను నమ్ముకున్న వాళ్ళు కూడా చాలా హ్యాపీగా ముందుకెళ్తారు. అందుకే నేను ఈరోజు స్క్రీన్ షాట్ తీసుకోండి. మనస వాచ కర్మ నేను 3 అవర్స్ సీరియస్గా చేస్తాను. ఆ తర్వాత నేను కావాలంటే 5 అవర్స్కి వెళ్తాను. ఫస్ట్ మీరు చేయాలి 3 అవర్స్ మెంటలీ బాగా ప్రిపేర్ అవ్వాలి. అందుకే నేను మీ అందరికి చెప్తాను. ఇక్కడ చూడండి, ఆ 3 అవర్స్లో కూడా మీకు చాలా మంది ఇలాంటి వాళ్ళు వస్తారు. ఒకసారి మీరు ఇక్కడ ఒకసారి స్క్రీన్ చూడండి. చాటింగ్ వద్దు ఇప్పుడు. స్క్రీన్ వెరీ ఇంపార్టెంట్. వెంటనే మనకి ఏమనిపిస్తుంది తెలిసిన, ఇలాంటి కంపెనీలు చాలా చూసి ఈ టైంలో ఏం మాట్లాడాలో నేను చెప్తున్నా. స్క్రీన్ చూడండి. ఇలాంటి కంపెనీలు మేము చాలా చూసాం. ఎస్, కంపెనీలు చాలా చూసావు. వెస్టేజ్ చూసావా? మీరేం చేస్తారంటే ఇలా వాదిస్తారు. నో, రివర్స్ గేర్ రాసి పెట్టుకోండి. రివర్స్ గేర్ అంటారు దీన్ని. ఇది చాలా సక్సెస్ఫుల్ అయింది. వీటన్నిటికీ నోరు మూయించవచ్చు మనం. వీళ్ళందరికీ సమాధానం కూడా చెప్పొచ్చు. దీన్ని రివర్స్ గేర్ అంటారు. ఈ మీటింగ్లో హైలైట్ పాయింట్స్ బాగా రాసుకోండి. రివర్స్ గేర్. రివర్స్ గేర్ అంటే ముందుకు వెళ్ళడానికి ప్లేస్ లేనప్పుడు కొద్దిగా వెనక్కి వెళ్ళి ఆ తర్వాత మూవ్ అయ్యి వెళ్ళిపోతారు. రివర్స్ గేర్ తీసుకొని బండిని మళ్ళీ ముందుకు తీసుకెళ్ళిపోతారు. వెనక్కి తీసి ఇలా దొబ్బుతారు కదా, అది రివర్స్ గేర్. ఇలాంటి కంపెనీలు చాలా చూసాం. ఇలాంటి ప్రోడక్ట్ వాడే రిజల్ట్ లేదు. జాయిన్ అయిన నాకు డబ్బులు రాలేదు, మాటలు ఎవరు వినట్లేదు, కాస్ట్ ఎక్కువ అంటున్నారు. ఫస్ట్ ఆఫ్ కంపెనీ. ఇలాంటి కంపెనీలు చాలా చూసాం. నా దగ్గరకు వచ్చి ఒకతను, ఆ వలి ఇలాంటి కంపెనీలు చాలా చూసామప్ప మనము నువ్వు. అవును సార్. ఎస్ సార్, నేను కూడా చూశాను. రివర్స్. ఎస్, ఇలాంటి కంపెనీలు చాలా చూశాను. వేరే కంపెనీలో నేను 5 సంవత్సరాలు వర్క్ చేశాను సార్, నాకు అప్పుడు ఇంతే వచ్చింది. ఇంకో కంపెనీలో 1 ఇయర్ ప్రోడక్ట్ వాడాను సార్, నాకు అప్పుడు ఏమీ రాలేదు. కానీ సార్ ఇది వాడిన తర్వాత నాకు మైగ్రేన్ వెళ్ళిపోయింది సార్. రివర్స్ గేర్. ఆయన చెప్పిందే నేను కూడా చెప్తున్నా, బాగా వినండి. ఆయన ఏదైతే చెప్పాడో అది కూడా నేను కూడా చెప్తాను. అవును సార్, మీలాగే నేను కూడా చాలా చూసాను, కంపెనీలు చాలా వాడాను, కానీ నాకు ఎక్కడైనా అక్కడ రిజల్ట్ కనపడలేదు. వెస్టేజ్లో కనపడింది. ఆహా, ఓకే. ఏం వాడావు? నేను మైగ్రేన్ వాడాను సార్, నేను పేస్ట్ వాడాను సార్. 5 ఏళ్ళు చేసి అక్కడ ఏ రిజల్ట్ లేదు సార్. ఇక్కడ 1 మంత్లోనే 2 మంత్స్లోనే నాకు రిజల్ట్ వచ్చింది సార్. ఒకరికొకరు కలిసిపోయినాం. అప్పుడు మనం రివర్స్ గేర్ వేయకుండా ఇంకా ముందుకు అలాగే వెళ్ళాలనుకోండి. నువ్వేం చూసినావు సార్, వెస్టేజ్ అంటే నీకు తెలియదా సార్, నీకు అర్థం కావట్లేదు సార్, వెస్టేజ్ ఇది సార్, అట్లదు. నువ్వు వెనక్కిరా కొంచెం, ఒకటి వెనక్కి. సింహం ఎప్పుడు వెనక్కి, ఒకటి వెనక్కిస్తుంది. ఎస్ సార్, ఏ సార్, నేను కూడా చూశాను సార్ చాలా కంపెనీలు, నేను చాలా చూశాను సార్, నేను కూడా వాడాను సార్.
మళ్ళీ మాట రాదు. రెండోది, సార్ ఇలాంటి ప్రోడక్ట్ వాడడం రిజల్ట్ లేదు, అది మీరు కూడా చెప్పండి. కరెక్ట్ సార్, బాగా చెప్పారు మీరు. సార్ బయట పంటి నొప్పి కోసం చాలా వందలు పెడుతున్నారు, కానీ రిజల్ట్ రావట్లేదు సార్. సార్ దానికి సపరేట్ సార్ వెస్టేజ్. నేను చాలా బాగున్నారు, చాలా మంది నాకు చెప్పారు. కరెక్ట్ సార్ మీరు చెప్పింది, ఎక్కడ ఏ రిజల్ట్, కానీ ఇది వాడి చూడండి సార్, మళ్ళీ రిటర్న్ ఉంది పేస్ట్. రెండోది, జాయిన్ అయితే నాకు డబ్బా లేదు. సార్ కరెక్ట్ సార్. ఇలా చెప్పుకుంటూ వల్ల చాలా కంపెనీలో డబ్బులు కడతారు, ఆ డబ్బులే మనకి ఇస్తారు. అది మనకి డబ్బులు బాగా కనపడింది సార్. ఇది బాగా వినండి. చాలా కంపెనీలో మనం డబ్బులు కట్టిస్తాము, దాంట్లో డబ్బులు మనకు కొద్దిగా వేసేస్తారు డబ్బులు. మళ్ళీ వినండి, చాలా డబ్బులు మన డబ్బులు మనం కడతాము, మన డబ్బులు కొన్ని తీసి మనకే వేస్తారు. మళ్ళీ చెప్తున్నా, మనం డబ్బులు కట్టిస్తాము, మన డబ్బులన్నీ కంపెనీకి ఇస్తాము, దానిలో నుంచి కొన్ని డబ్బులు మనకి వేస్తారు. కానీ వెస్టీజ్ అది కాదు సార్. మోర్కి వెళ్ళే డబ్బులు మనకి ఇస్తుంది, సూపర్ మార్కెట్కి పోయే డబ్బులు మనకి ఇస్తుంది, రిలయన్స్కి వెళ్ళే డబ్బులు మనకి ఇస్తుంది. ఆ సూపర్ మార్కెట్ పేర్లు తేడా ఉన్నాయి, అవన్నీ వాళ్ళకి వెళ్ళే డబ్బులు మనకి ఇస్తుంది. మహేష్ బాబు పోయే డబ్బులు, సినిమా హీరోలు పోయే డబ్బులు మనకిస్తుంది, టీవీ యాడ్ పోయే డబ్బులు మనకిస్తుంది, పేపర్కి వేసే డబ్బులు మనకిస్తుంది. బయట కంపెనీలు ఏమిస్తాయి సార్? మన డబ్బులు తీసుకొని మనకే ఇస్తారు. అది కాదు సార్. ఒక్కొక్క పాయింట్ బుల్లెట్లా ఉండాలి, ఒక్కొక్క పాయింట్ బుల్లెట్లా ఉండాలి మనకి. నా మాట ఎవరు వినట్లేదు. ఎవరు కానీ వింటారు సార్ మన మాట? ఇట్లా చెప్పండి సార్, మీ అబ్బాయి మీ మాట వింటారా చెప్పండి అని అడుగుతా. వినడపోవడం, వాడు ఏదో చేస్తాడు, మరి మీ అబ్బాయి వినట్లేదు, వాళ్ళు ఎలా వింటారు సార్? రివర్స్ గేర్ సూపర్ రిజల్ట్ ఫ్రెండ్స్, నేను చూశాను. మళ్ళీ రిజల్ట్ వస్తుంది. ఇది నేనే మా నాన్న మాట వినలేదు సార్ ఒకప్పుడు, నాకు ఇప్పుడు తెలిసిందే. అంటే ఒక వ్యక్తి చూడండి, మనకు మీ అబ్బాయి అయినా సరే, కడుపును పుట్టిన బిడ్డ అయినా సరే, ఫస్ట్ వినడు, రెండోసారి వినడు, మూడోసారి వినడు, నాలుగోసారి ఏదో విధంగా బలవంతంగానో ఏడుస్తున్నో ఒప్పుకుంటాడు. ఆ తర్వాత ఒప్పుకుంటాడు, ఒకసారి రెండు కొట్టి కూడా ఒప్పిస్తావు. లేదు కొంతమంది ఫస్ట్ టైం వింటారు, చక్కగా వెళ్ళిపోతారు. సార్ మన కడుపు పెట్టిన పిల్లలే ఫస్ట్ టైం చెప్పినప్పుడు మన మాట వినలేదు, పక్కింట్లో ఎదురింటోళ్ళలా వింటారు. పక్కింటోళ్ళు ఎదురింటోళ్ళు ఎలా వింటారు? చెప్తూ ఉండాలి సార్, అంతే. ఒకసారి చెప్తాను ఈగో హట్ అవుతుంది, ఇట్లాంటివన్నీ పెట్టుకోకూడదు. పక్కింటోళ్ళు ఎదురింటోళ్ళే వినట్లేదు, కొత్త వాళ్ళ వింటారు. అందుకే ఎవరు మాట వినరు. కానీ చెప్తూ ఉంటే, నీకు డ్రీమ్ ఉంటే చెప్పంగా అర్థం చేసుకుంటారు. ఇన్నిసార్లు చెప్తున్నాడు కదా, దీంట్లో ఏదో ఉంది, రైట్, వాడి చూద్దాం. ఈ ఓపిక నీలో ఉండాలి. ఈ ఓపిక ఎవరికి ఉంటుందంటే డ్రీమ్ ఉన్న వాళ్ళకు మాత్రమే ఉంటుంది. డ్రీమ్ ఉన్న వాళ్ళకి మాత్రమే ఉంటుంది. కాస్ట్ ఎక్కువ అంటున్నారు. ఎస్ సార్, కాస్ట్ ఎక్కువే సార్ అనండి. ఇలాగే రివర్స్ గేరు, అవును సార్ మీరు చెప్పింది 100% సార్, కాస్ట్ ఎక్కువే సార్. కానీ సిస్టమ్ని ఫాలో అవుతే చాలా చీప్ సార్. అదేందా అది సిస్టమ్ ఫాలో ఉంటున్నావు? అవును సార్, నాకు కూడా కాస్ట్ అని చాలా అనిపించింది. మీకు తెలుసా, సోపు నాకు 25 రూపాయలు తక్కువ పడుతుంది. 25 రూపాయలు తక్కువ పడుతుందా నీకు? సార్ మా అప్లైన్కి 50 రూపాయలు తక్కువ పడుతుంది. 50 రూపాయలు తక్కువ పడుతుందా? కూర్చోండి ప్లాన్ చెప్తా, కూర్చోండి ప్లాన్ చెప్తాను. అదే సార్ ఇక్కడ ఉండేది అనేది ఇది సార్. ఇది మెంటలీ ప్రిపేర్ అవ్వండి. ఏ క్వశ్చన్కి భయపడద్దు, అన్నిటికీ సమాధానం ఉంది. ఏ క్వశ్చన్కి భయపడద్దు. ఎవరు జాయిన్ కాకపోతే పోనీ, ఒక సోప్ అయినా వాడని. సార్ మీ ఊర్లో 1000 ఇండ్లు ఉంటాయి అనుకున్నాం, 500 ఇండ్లు ఉన్నాయి అనుకున్నాం. 500 ఇంటికి ఒక్కొక్క సోపు ఒక పేస్ట్ ఇచ్చినారంటే మీరు డైరెక్ట్ మెయింటెనెన్స్ చేసుకోవచ్చు. తెలుసా, జాయినింగ్లో ఎవరికి కావాలా, ఆ తర్వాత వాళ్ళే జాయినింగ్ చేసుకుంటాం. కానీ ఈ క్వశ్చన్స్కి జవాబు చాలా మంది హట్ అయిపోతారు సార్. నా మనోభావం దెబ్బతిన్నాయి సార్. వాడు ఆ మాట అన్నాడు సార్, వాడు నా దగ్గర రాలేదు సార్.
వాడికి ఏదేదో అన్నాడు సార్, మనోభావాలు బాగా దెబ్బతిన్నాయి సార్. ఒకసారి ఒక గాడిద మరియు కుక్క మధ్య షరతు ఏర్పడింది. ఎవరైతే పరిగెత్తి పరుగు పందెంలో గెలుస్తాడో అతను సింహాసనం మీద కూర్చుని పాలించవచ్చు అని. పరుగు పందెం ప్రారంభమైంది. కుక్క సంతోషంగా ఉంది. కుక్క అనుకున్నది, నేను చాలా వేగంగా పరిగెత్తాను కాబట్టి గాడిదను చాలా సునాయాసంగా ఓడించవచ్చు అని. వాటితో పరిగెత్తడం మొదలెట్టారు. కానీ పాపం ఆ కుక్కకు తెలియదు, ఈ వీధి సెంటర్లో అనేక కుక్కలుంటాయని, అవి ఈ కుక్కను ముందుకు సాగనివ్వవని. జరిగింది కూడా అలానే. ఆ కుక్క పరిగెత్తిన ప్రతి వీధిలోని కుక్కలు దానిపై దాడి చేశాయి. ఆ కుక్క మిగతా కుక్కలతో పోరాడుతూ ఏదో విధంగా అనుకున్న స్థానానికి చేరుకుంటుంది. కానీ అక్కడికి వెళ్లి చూస్తే అప్పటికి గాడిద సింహాసనంపై కూర్చుని రాజ్యం చేస్తూ ఉంటుంది. పాపం ఆ కుక్క అనుకున్నది, అయ్యో, నా జాతి కుక్కలు నాపై దాడి చేసి నన్ను అడ్డుకోకుండా ఉంటే నేను ఈ రోజు రాజునై వారికే లాభాన్ని చేకూర్చేవాడిని కదా అని. చెప్పదచ్చే వాస్తవం ఏమిటంటే, మన జీవితంలో మన సొంత వాళ్లే మనల్ని గెలవనివ్వరు. అర్థమైంది కదా సార్? ఎవరో కదా సార్ శత్రువులు, మన వాళ్ళే మనకు శత్రువులు. మన దగ్గర ఉన్న వాళ్ళే మనకు శత్రువులు ఉంటారు. అందుకే నేను అంటుండేది, మనకు డ్రీమ్ ఉంటే ఇది మైండ్ సెట్లో పెట్టుకోండి. ఇది మెంటల్లీ బాగా ప్రిపేర్ చేస్తుంది మిమ్మల్ని. ఈ వీడియో మీరు ఏ పని చేసినా మీకు అడ్డు తగిలే వాళ్ళు మీకు కనపడుతూ ఉంటారు ప్రతి పనిలోనూ. సార్ లాస్ట్కి మీరు స్నానం చేయడానికి వెళ్ళినప్పుడు కూడా చెప్తారు, ఇప్పుడే చేస్తావులే, రేపు చేస్తూలే, లేదంటే గంట తర్వాత చేస్తూలే, బాగున్నాయి కదా బట్టలు వేసుకుంటారా అన్న. ఏదైనా టౌన్ పరి ఎందుకు పోతావు లేరా, రేపు పోదువు, ఎప్పుడు చూసినా టౌన్ ఉంటావు. టౌన్లో ఏం పెట్టుకున్నావురా నువ్వు? సిటీ అంటావు, సిటీలో అంతా పాడైపోతున్నారు, ఇక్కడే చేసుకో. మాట్లాడలేదా మనము? వెస్ట్లు కూడా అంటారు. ఇంకా కొంతమంది ఇలాంటి వాళ్ళు ఉంటారు, ఈ వీడియోలో లాగా లాగేస్తారు నిన్ను. పోదువులేరా రేపు, ఏమన్నాడు పోదువులేరా, వెస్టీలు పోకపోతే ఏమవుతుంది లేరా. చాలా చాలా డేంజరస్, చాలా చాలా డేంజరస్. సరే, ముందుకెళ్దాం. మనోభావాలు దెబ్బతింటాయి. ఎందుకు మనోభావాలు దెబ్బతింటాయి అది కూడా చూద్దాం. ఓకేనా? రైట్. ఇక్కడ చూడండి, మెంటల్లీ హర్ట్ అయిపోతారు, ఫిజికల్లీ డల్ అయిపోతారు. నేను పని చేయలేను రా బాబు వెస్టేజ్లో, నా వల్ల కాదు, ఇంతమందిని క్వశ్చన్లు వేసిన తర్వాత నేను ఎందుకు ఉండాలా. చాలామంది వెళ్ళిపోతుంది ఆన్లైన్స్లో కూడా. ఎందుకంటే సార్ నా మనోభావాలు దెబ్బతిన్నాయి సార్, లేదు సార్ నేను చేయలేను సార్, ఇంకా సార్ దయచేసి నన్ను వదిలిపెట్టేసాను. యాళ్ళే సార్, ఇంటికి వాడుకుంటే సరిపోతుంది. కానీ మనోభావాలు, ఎవరికి మనోభావాలు దెబ్బతింటాయి? ఎక్కడున్నాయి మనోభావాలు? ఇప్పుడున్న కాలంలో మనోభావాలు ఉన్నాయా మన దగ్గర? అస్సలు నేను చెప్పకూడదు, నన్ను తిట్టుకుంటారు, నేను వీడియో చూస్తాను. ఇండియాలో మనోభావాలు దెబ్బతిన్నట్టు ఏ కంట్రీలో దెబ్బతింటారు. ఇప్పుడు మనోభావం ఎవరు దెబ్బతింటే అంటే, పన్ను పాఠాలు లేకుండా ఖాళీగా ఉండరు, అలాగే దెబ్బతింటాయి. ఒక సక్సెస్ఫుల్ పర్సన్ ఎవరైనా నా మనోభావాలు ఎప్పుడు నా అడిగారు వచ్చి ఎప్పుడైనా ఎనీ ఇష్యూలో. సో సక్సెస్ఫుల్ పీపుల్ పనిచేస్తున్నాడు ఖాళీగా ఎవడు ఉంటే ఆడి మనోభావాలు దెబ్బతింటాయి. అర్థమైంది కదా సార్? ఖాళీగా ఎవడైతే ఉంటారో వాళ్ళకి మనోభావాలు. సార్ కొంతమంది వాయిస్ క్లియర్ లేదంటున్నారు సార్, అందరు బాగుంది, ప్లీజ్ మీరు కొంచెం నెట్వర్క్ అడ్జస్ట్ చేసుకోండి. ఓకేనా? రైట్. మనోభావాలు దెబ్బతినడం లేదు. మనకు వెస్టేజ్లో మనోభావాలకి సంబంధమే లేదు. మీరు ఏమైనా మనోభావాలు దెబ్బతింటున్నాయంటే మీకు డ్రీమ్ లేదు, మీరు వెస్టేజ్లో ఉండలేరు. క్లియర్ చెప్పాను కదా, రివర్స్ గేరు. ఒక్క మాటకి మనం ఇలా చేస్తున్నాం కదా. ఈ పని మీద పడితే మనోభావం ఎక్కడ పోతుంది? ఎక్కడ ఉంది సార్? ఖాళీగా ఉంటే నీకు మనోభావాలు దెబ్బతింటాయి. పని చేసుకుంటూ పోతే ఏడ ఉంటుంది నీకు? పని చేసుకుంటూ పోండి, ఏ మనోభావాలు లేవు ఇక్కడ. ఒక్కలో మనోభావాలతో ఏం పని? నా ఇంటి ముందు కారు రావాలి, ₹1,00,000 కాదు, అంతే. ఏ మనోభావాలు లేవు, ఏవి లేవు. పని పాట లేకుండా ఇంట్లో పోయి కూర్చొని టీవీ చూసుకుంటావా, నీకు మనోభావాలు దెబ్బతింటాయి. లేదంటే ఇంటికాడ బాతకానీలు చెప్పుకొని కూర్చుంటావా, లేదంటే సినిమాలకు షికార్లు తిరుగుతావా, అరే వానికి ఆడ చేయాలా, ఇది చేయాలని చేస్తుంటావా, నీ మనోభావాలు బాగా దెబ్బతింటాయి. లేదా నాకు గోల్ ఉంది, నేను టీంని డెవలప్ చేయాలి, ఇక్కడ ఈ టీంలో డల్ అయ్యారు, ఆ టీంలో వర్క్ చేయాలా, టీంలో వర్క్ చేసేవానికి మనోభావాలు దెబ్బలు తినవు సార్. ఖాళీగా ఎవరైతే కూర్చుంటారో వాళ్ళకే మనోభావాలు దెబ్బతింటాయి. ఓకేనా? రైట్. అందుకే మనోభావాల గురించి మనం బాగా చూసుకోవచ్చు. సరే, ఇంకోసారి కూడా చూస్తాను రండి.
ఇంకొకటి కూడా మనోభావాల గురించి, మనోభావాలు పక్కన పెట్టేస్తే లోపల ఏముంటుందో చూడండి. జాయిన్ కాకపోయినా పర్వాలేదు, ప్రోడక్ట్ యూజ్ చేస్తే చాలు, ఈ మనోభావాలు సెట్ అయిపోతాయి. వాళ్ళు చూస్తే వాళ్ళు చేయకపోయినా వాళ్ళ పరిచయం చేయమని చెప్పండి అనేది మనోభావాలు దెబ్బతిన్న వాళ్ళకి చెప్తున్నది. వద్దు, ఎందుకంటే మీ మనోభావాలు దెబ్బతింటాయి. ఎందుకంటే మీ పని పాట లేదు కాబట్టి. కొంతమంది నమ్ముకున్నామంటే నీ మనోభావాలను కొట్టేస్తారు. సరే, డబ్బు అవసరమైన వాళ్ళని వెతకండి, వాళ్ళకి డిస్కస్ చేయండి. వీళ్ళు మీ మనోభావాల్ని బాగా పెంచుతారు, మిమ్మల్ని బాగా సంతోష పెడతారు. డబ్బు ఎవరికైనా అవసరం ఉందో వాళ్ళు కష్టపడతారు. అస్సలు నీకు డబ్బు అవసరం కదా, నువ్వు ఎట్లా కష్టపడతావు చూడు. ఫస్ట్ మనోభావాలు పక్కన పెట్టు. కష్టపడే వాళ్ళని, డ్రీమ్ ఉన్న వాళ్ళని లీడర్గా తయారు చేసుకుంటే మనోభావాలకు ప్లేసే లేదు కదా. ఈ టీంలో కష్టపడే వాళ్ళు సిస్టమ్ని ఫాలో అయితే అయిపోయింది కదా. అందుకే యూజ్ ద ప్రోడక్ట్ అంటుంది కంపెనీ. ఎవరికైనా ఒక ఊరికి వెళ్ళితే ప్రతి ఇంట్లో నా సోప్ ఉండాలి. జాయినింగ్లు మళ్ళీ సోప్ కొనేటప్పుడు చేస్తా, ఫస్ట్ ఇప్పుడు ఇచ్చేసి నాకు పడిన రేటుకే ఇచ్చేసి, ఇలా ప్లాన్ చేసుకుంటే మనోభావాలు ఎక్కడ ఉంటాయి. స్టెప్ నెంబర్ 2. స్టెప్ నెంబర్ 1 అది మెంటల్లీ ఫిజికల్లీ ప్రిపేర్ చేశాను మిమ్మల్ని. అయినరా సార్? నువ్వు ఇంకా మీకు మనోభావాలు ఉన్నాయా, లేదంటే మెంటల్లీ ఫిజికల్లీ ప్రిపేర్ కాకుండా ఉండరా? స్టెప్ నెంబర్ 2లోకి వెళ్తున్నా. ఓకేనా? మనోభావాలు ఏంటి లేవు మనకి. మనం పని చేసుకోవాలా, మనకు డబ్బు రావాలి అంతే. మన డబ్బు కోసం వచ్చాము ఇక్కడ. ఓకేనా? పని పాట లేని వాళ్ళు బ్యాచ్లో మనం లేము, పని చేద్దాం. సరే, 3 monthsలో మీరు ప్రిపేర్ అయ్యారు. ఇంకొక 3 months తీసుకుందాం. అవి ఏప్రిల్, మే, జూన్. ఏప్రిల్, మే, జూన్. స్టెప్ నెంబర్ 2 ఇదే అండి అసలైంది. ఇది బాగా మజా వస్తుంది మీకు. సరే, ఈ 3 months ఆ 3 monthsలో మీరు ప్రిపేర్ అయిపోయినారు, మెంటలీ ఫిజికల్లీ ప్రిపేర్ అయిపోయినారు, టీంలో వర్క్ చేశారు. ఓకే, 3 monthsలో ఉంది ఇప్పుడు అసలైంది. ఇప్పుడు చూడండి, ఇక్కడ ఆల్రెడీ మీకు కొద్దిగా టీం వచ్చింది. టీంని మనం ఎలా కాపాడుకోవాలి? ఫస్ట్ స్టెప్లో ఎలాగోలాగో దొబ్బారు అనుకుందాం. ఒక 100 మందినో 50 మందినో తీసుకొచ్చేసారు, ఫస్ట్ వీళ్ళకి దొబ్బుకొని వచ్చేసారు. ఇక్కడ వీళ్ళని ఎలా నిలబెట్టుకోవాలా? ఫస్ట్ ఇది వెరీ ఇంపార్టెంట్. మెయిన్ ఇంపార్టెంట్ సిఎన్సి. సార్, చాలా మంది సిఎన్సిలో ఫెయిల్యూర్లు ఎక్కువ ఉన్నాయి కానీ సక్సెస్లు లేవు. సిఎన్సిలో ఫెయిల్యూర్సే ఎక్కువ ఉన్నాయి, సక్సెస్లు ఎక్కువ లేవు. మీరున్న నెట్వర్క్ చూసుకోండి, ప్రతి ఒక్కరు సిఎన్సి పెట్టింటే మీరు ఎక్కడో వెళ్ళిపోయేవాళ్ళు. అందుకని ఈరోజు చెప్తున్నా, సిఎన్సిలో చాలా మంది ఫెయిల్యూర్ ఉన్నారు. సరే, 100 PV చేసిన వాళ్ళు మీ డౌన్ లైన్స్ బాగా వినండి. 100 PV ఎవరైతే వాళ్ళు చేసింటారో ప్రొడక్ట్ మొత్తం ఇంటికి యూజ్ చేస్తున్నారా లేదా? మెయిన్ ఇంపార్టెంట్ ఇది. ఎందుకంటే ఈ నెల చేసిన వాళ్ళు రేపు నెల రావడానికి చాలా ఇబ్బంది పడుతున్నారు. ఈ నెల చేసిన వాళ్ళు రేపు నెల రావట్లేదు. ఒక్కసారి 4 నెలలు చేస్తే రెండోసారి కన్సిస్టెన్సీ స్టార్ట్ చేయలేకపోతున్నారు. రెండు నెలలు చేసే మధ్యలో ఆపేసిన వాళ్ళు ఉన్నారు. ఏంటి ప్రాబ్లం? ఎందుకంటే సిఎన్సీని మనం బాగా చేయాలి కాబట్టి. సరే, ఒకసారి చూద్దాం. ఎప్పుడైతే సిఎన్సీ చేస్తే 100 PV చేసిన తర్వాత బాగా వినండి, వాళ్ళ ఇంటికి వాడి మిగిలిన ప్రొడక్ట్స్ని వేరే వాళ్ళకి రికమెండ్ చేసేలా ప్రిపేర్ చెయ్యాలి. ఇది బాగా వినండి. ఇప్పుడు నేను ఒక ఫ్యామిలీ గురించి చెప్తాను. వాళ్ళకి ఒక సోపు, ఒక పేస్ట్, హెయిర్ ఆయిల్, టీ పొడి, పాత్రలు తోమడానికి, బట్టలు ఉతకడానికి ఇవన్నీ ఒక 1000 రూపాయలు సరిపోతాయి. 2000 సరిపోతాయి అనుకుందాం. 2000 సరిపోతే 1500 మిగులుతాయి అనుకుందాం. వాళ్ళు ఉన్నది ఇద్దరే, కానీ ఆ 2000 ప్రోడక్ట్ ప్రతి నెల బాక్సులు వేసి పెట్టేసి హ్యాపీగా కూర్చుంటుంటారు. అందుకే మీరు ఇమీడియట్లీ వాళ్ళ ఇంటికి వెళ్ళాలి. వెళ్ళిన తర్వాత, గుడ్ మార్నింగ్ వెస్టీజ్ లీడర్, మీరు సిఎన్సి చేశారు కదా, మీ ఇంటికి ఎన్ని వాడారు అని పేపర్ మీద రాపించాలి.
చూడాలి, మీరు చెక్ చేయాలి. చెక్కింగ్ ఇన్స్పెక్టర్లా వెళ్ళండి. నేను ఇదే చెప్తాను. యువర్ లీడర్, చెక్ చేయండి వెళ్ళి. సార్ మీరు సిఎన్సి పెట్టారు, ఆఫీస్కి వచ్చారు కదా, అప్పుడు కూర్చోండి. సార్ మీ ఇంటికి ఏమేమి వాడుతున్నారు చెప్పండి సార్, పేపర్లో రాసుకొని. ఓకే, నో ప్రాబ్లం సార్. మరి 3000 2500 అట్లే అయినాయి సార్. ఇంకో 1000 ప్రోడక్ట్ ఏం చేస్తున్నారు సార్? ఇంట్లో ఉన్నాయి సార్. రాంగ్ సార్, ఇది ఇంట్లో పెట్టకూడదు. మరి ఏం చేయాలి? పదండి నేను వస్తాను, మీటింగ్ పెడదాం, ఆ మిగిలిన ప్రోడక్ట్ని మనం సేల్ చేసేద్దాం. ఇది సిఎన్సి నిలబడుతుంది. మీరు అడుగుతున్నారా? ఎవరు అడుగుతున్నారు చెప్పండి? 14వ తారీఖు గుర్తుకొస్తారు మనకు వాళ్ళకి. స్టెప్ నెంబర్ 2లో ఇదే ఫెయిల్యూరు. 14వ తారీఖు గుర్తుకొస్తారు. ఇక్కడి నుంచి ఇలా చేయొద్దు. ఎవరు కన్సిస్టెన్సీ పెట్టినారో వాళ్ళందరికీ, అక్క మీ ఇంటికి ఎన్ని వాడావు, ఓకే ఏం చేసిన మిగిలిన ప్రోడక్టు అని అడగాల. 500 మిగిలిన, నో ప్రాబ్లం. 500 ప్రోడక్ట్ ఏం చేసావు? ఇంట్లో ఉన్నాయి కా, ఎప్పుడైనా అట్లా చేయకూడదు, ఎప్పుడైనా వాడదాం అనేది లేదు. పోదాం పద, ఓ మీటింగ్లో 5-6 చేద్దాం, అది కూడా అమ్మేద్దాం. ఒకసారి మీకు క్వశ్చన్ వేసుకోండి, మీరు బ్రెయిన్లోకి ఆలోచించుకోండి, ఈ పాయింట్ మీకే అర్థమవుతుంది. ఇలా చేస్తే ప్రతి ఒక్కరు కన్సిస్టెన్సీ చేయరండి? ప్రతి ఒక్కరు చేయరా చెప్పండి? ఇక్కడ ఎందుకు మనం ఫెయిల్యూర్ అవుతున్నాం కన్సిస్టెన్సీలో? ఇదే. కొంతమంది ఇంటికి 1500 2000 అవుతుంది, 1500 మిగిలిపోతా ఉంటాయి. దాని గురించి మీరెందుకు ఆలోచించరు? 14వ తారీఖు మాత్రమే గుర్తుకొస్తాడు ఆయన. 14వ తారీఖు నీకు పీవీలు తక్కువ వచ్చినప్పుడు గుర్తుకొస్తాడా? 2 నుంచి 14 లోపల వస్తాడా? ఎన్నో రోజులు ఉంటాడు? ఒకసారి కన్సిస్టెన్సీ పెట్టేసి మళ్ళీ మనిస్తే నీ పరిస్థితి ఏంటి? అలా కూడదు. ఆయన కంటిన్యూ అవ్వాలంటే ఆయన పరిస్థితి ఎలా ఉంది, సిఎన్సి ప్రొడక్ట్స్ ఎలా ఉన్నాయి, సిఎన్సి ప్రొడక్ట్స్ ఏం చేస్తున్నాడు, సిఎన్సి ప్రొడక్ట్స్ ఏమైనా మిగులుతున్నాయా, మిగలలేదా, రెండో సిఎన్సి పెట్టచ్చు, నో ప్రాబ్లం. కానీ ఒక సిఎన్సిలోనే ప్రోడక్ట్ మిగులుతుంటే రెండో సిఎన్సి వెళ్ళొద్దు, రెండో సిఎన్సికి అసలు వెళ్ళొద్దు. ఇది ఈ స్టెప్ లో మీరు చాలా రాంగ్ స్టెప్ ఇస్తున్నారు ఇక్కడ. సార్ మీ టీంలో మీరు ఒక్కసారి ఇంటికి వెళ్ళిన తర్వాత నేను చెప్పింది బాగా గుర్తుపెట్టుకోండి. పెన్ను పేపర్ తీసుకోండి, మీ నెట్వర్క్ ఎంత ఉంది, దాంట్లో ఎన్ని సిఎన్సీ వస్తున్నాయి, అదే మీ నెట్వర్క్ మొత్తానికి కలిపి 50%, నేను చెప్తున్నా వినండి, 50% సిఎన్సీలు పెడితే మీ చెక్ ఏ లెవెల్కి పోతుందో ఒకసారి చూసుకోండి. ఇక్కడ ఉంది కదా సార్ బిజినెస్, కొత్త వాళ్ళ మందికి ఎందుకు ఎత్తుకుంటూ పోవాలా? మళ్ళీ మన దగ్గర ఉంది కదా, చాలా బిజినెస్ ఉంది కదా, కొత్త వాళ్ళకి మనకు పని ఉంది. ఇప్పుడు 500 మంది నెట్వర్క్ ఉంది, 100 మంది సిఎన్సీ పెడుతున్నారు, కనీసం 250 మంది సిఎన్సీ పెట్టించుకో. ప్రాబ్లం ఏమైంది? ఎందుకు పెట్టట్లేదు? ప్రోడక్ట్ నిలబడిపోతున్నాయా, లేకపోతే ఎవరికైనా ఇవ్వలేకపోతున్నావా, ఏం చేస్తున్నావు ప్రోడక్ట్? అది ఇప్పుడు క్యారీ కట్టు పంపిస్తారు పిల్లోనికి స్కూల్కి, తీసుకెళ్ళిన తర్వాత వాడు తింటున్నాడా లేదా మనం చాలా గమనిస్తారు. ఏం రా ఎక్కడైనా పడేసినావా? లేదు మమ్మీ తిన్నాను. కరెక్ట్గా తింటున్నావా? స్కూల్లో ఆయాలు వాళ్ళు ఇది చూస్తే బాగానే తింటున్నాడు అని, తింటుంటే నో ప్రాబ్లం. అది బయట పడేసుకుంటే కొద్ది తింటూ వచ్చినా నాకు అనారోగ్యం వస్తుంది. సిఎన్సీలో కూడా అంతే, ఏదో పక్కన పెట్టేసి కొద్ది వాడుకుంటే ఇక్కడ ఉంటే బిజినెస్ రోగం బిజినెస్కి మాయ రోగం వచ్చేస్తుంది. ఏ వద్దురా బాబు, వాళ్ళు ఏందో వాని గురించి నేను పెట్టాను, ఇంకా నాకు ఒక 4 నెలలు వస్తే ఆ ఓచర్ తీసుకొని వాడిని దండం పెట్టేసి కూర్చుందాం అంటారు. దీన్ని పోగొట్టుకోవడానికి కారణం మీరే కదా, మీరు వెళ్ళి అక్కడికి వెళ్ళి కూర్చోండి, మీరు ఎన్ని వాడుతున్నారు మిగతావి రండి, మీరు వెళ్ళండి. సార్ ఇక్కడ డైరెక్టర్ క్రౌన్ ఎవరు కూడా అంతే, దీన్ని ములాజీ పెట్టద్దు, ఎందుకంటే సిఎన్సి ప్రాణం కాబట్టి. నువ్వు వెళ్ళు, చూడమ్మా నీ ప్రోడక్ట్ అమ్ముతున్నాయి కదా, ఇలా చెయ్యి, నేను 2 సార్లు చెప్తాను, ప్రతిసారి రాలేను, 2 months 3 months నేను చెప్తాను, ఇలా మిగిలినవన్నీ ఇలా ఇచ్చేసేలా. ఇప్పుడు నీకు డబ్బులు వచ్చినాయి కదా? వచ్చినాయి సార్, 14వ తారీఖు లోపల పెట్టేసి. మీరు చెప్పాల్సిన ఏం పని ఉంది, ఆమె వచ్చేస్తుంది. సిఎన్సి సక్సెస్ఫుల్ ఇలాగే చేయాలి మనం, సిఎన్సిని మనము సక్సెస్ఫుల్ ఇలాగే చేయాలి. 100 PVలో హెల్త్ కేర్ ఉండేలా చూడండి. మెయిన్ ఇంపార్టెంట్, హెల్త్ కేర్ సూపర్ రిజల్ట్ ఇస్తుంది. ఓకే సార్, హెల్త్ కేర్ పెట్టేస్తారనుకో మీకు హ్యాపీగా ముందుకెళ్ళచ్చు, రైట్? ఇంకోటి ఒక సూత్రం చూద్దాం, 150-40. ఇది స్క్రీన్ షాట్ తీసుకోండి, వెరీ ఇంపార్టెంట్, ఇది మీరు పెట్టుకోండి.
100, 50, 40. ఏంటి సార్ 100, 50, 40? మీ నెట్వర్క్లో 5% 16%కే చెప్తున్నది నేను ఇంతవరకు కూడా పైన కూడా రాశాను. 50 మెంబర్స్ 100 PV పెట్టే వాళ్ళని తయారు చేసుకోండి. మీరు మంది ఉన్నారు ఏమో తెలియదు, కానీ మీరు డైరెక్టర్ కంటే బిలో డైరెక్టర్, డైరెక్టర్ దాటక ముందే చేయాల్సిన పని, ఈ 3 months మీరు చేయాల్సిన పని. ఫస్ట్ 3 months అయిపోయింది. 5% 16% మీరు 50 మెంబర్స్ని 100 PV పెట్టే వాళ్ళని తీసుకోండి. 100 PV పెట్టడం చేత కాలేదనుకోండి, కానీ వాళ్ళ ఇంటికి 40 PV అయినా పెట్టించండి. 40 × 50 2000 PV వస్తుంది. మీరు ఎవ్రీ మంత్ డైరెక్టర్ మెయింటెనెన్స్ అవుతుంది. 100 PV లేకపోయినా కూడా ఎవ్రీ మంత్ డైరెక్టర్ బోనస్ మీకు వస్తుంది. మీ అండర్లో ఒక లీడర్ని ఇలా మీరు ఎందుకు కాపాడకూడదు? ఇలా ఎందుకు మీరు క్రియేట్ చేయకూడదు? అరే బాబు, నీకు నెట్వర్క్ 100 మంది ఉంది, 100 మందిలో 2000 PV మంత్లీ, నీకు ఎవ్రీ మంత్ 10,000 ఉంది కదా సార్. నువ్వు బ్రాంచ్ డైరెక్టర్ అవుతావు కదా. సూపర్, బ్రాంచ్ డైరెక్టర్ అయిపోయా. 40 PV లేదా 100 PV చేసేవాళ్ళు మన దగ్గర ఉండాల్సింది. నువ్వు 50 మెంబర్స్ తగ్గకుండా చేంజ్ చేసి, అప్పుడు ఆ బ్రాంచ్ నీకు జీవితాంతం రుణపడి ఉంటాడు. మనం అట్లా చేయము. తక్కువ వచ్చింది కదా, 20,000 పెట్టుకో, నువ్వు నో ప్రాబ్లం. లేదంటే ఎవరు తల మీద చేయి పెట్టద్దంప. ఇలాంటివి చేయొద్దండి. మనకు కావాల్సింది ప్రతి ఫ్యామిలీ 40 PV అయినా కొన్ని నిదానంగా వాళ్ళు కావాలంటే 100 పెడదాం. అలాంటిది 50 ఫ్యామిలీస్ ఉండల్లా. ఈ స్క్రీన్ షాట్ మీకోసమే. ప్రతి ఒక్కరి సూత్రాన్ని పాటించండి. ప్రతి డైరెక్టర్ అయిన తర్వాత ఎవ్రీ మంత్ చెక్ రావాలి. ఈ మంత్ కూడా చెక్ మిస్ అయింది చెప్పుకోకూడదు. అలా ఉండాలి. అంటే చూడండి ఎంత గ్రేట్గా వెళ్ళిపోతుంది టీం. వచ్చిన వాళ్ళందరూ ఇట్లా డైరెక్టర్లు అవుతూ 50 మెంబర్స్ని రెడీ చేసుకుంటూ వెళ్ళిపోతూ ఉంటే, అదే దాంట్లో 50 మెంబర్స్లో 20 మెంబర్స్ సిఎన్సి వాళ్ళు ఉంటే ఎంత ఉంటుంది తెలుసా? 2,000 ఇంకో 30, 3,400, 10,000 నుంచి 15,000 చెక్ వస్తుంది బ్రాంచ్ డైరెక్టర్లో. ఈ రోజు బ్రాంచ్ డైరెక్టర్ మెయింటెనెన్స్ అయితే 1 year వరకు కూడా బ్రాంచ్ డైరెక్టర్ మెయింటెనెన్స్ కాని వాళ్ళు ఉన్నారు అక్కడే. ఒకసారి బ్రాంచ్ డైరెక్టర్ మెయింటెనెన్స్ అయితే 6 months వరకు కూడా బ్రాంచ్ డైరెక్టర్ మెయింటెనెన్స్ కాని వాళ్ళు ఉన్నారు ఇక్కడే. ఎప్పుడో అయింది సార్ నాకు బ్రాంచ్ డైరెక్టర్, ఇప్పుడు కాలేదు. ఏంటి ప్రాబ్లం? ప్రాబ్లం ఏంటనేది మీకు అర్థమవుతుంది ఇక్కడ. కనీసం 40 PV కూడా కొనిచ్చే వాళ్ళు తయారు చేసుకోలేకపోతున్నాం. 40 PV చేసే వాళ్ళని కూడా 50 మెంబర్స్ తయారు చేసుకుంటే 10,000+ ఇన్కమ్ వస్తుంది. ఎక్కడికి పోతాడు సార్ ఇంకా ఆన్లైన్ మేము వదిలిపెట్టి? చెప్పండి, ఏ పనికి పోతారు చెప్పండి? ఈజీగా వాళ్ళ ఇంటికి వాడించుకుంటా గ్రోత్ పెరుగుతుంది కదా. నేను ఎన్నో టూల్స్ చెప్పాను మీకు. ఒక మనిషిని నిలబెట్టడానికి, ఒక డిస్ట్రిబ్యూటర్ని, ఒక పార్ట్నర్ని మనం నిలబెట్టడానికి ఎన్ని చెప్పానంటే చాలా చెప్పాను. కానీ కొంతమంది యూజ్ చేస్తున్నారు. ఎన్ని ఐడియాలు ఇచ్చినా కూడా కొంతమంది పట్టించుకోవట్లేదు. అందుకే మెంటలీ ఫిజికలీ ప్రిపేర్ లేరు. సరే, స్టెప్ నెంబర్ 3లోకి వెళ్ళిపోదాం. స్టెప్ నెంబర్ 2 ఓకే కదా? ఎస్, స్టెప్ నెంబర్ 3లోకి వెళ్దాం. వెరీ వెరీ ఇంపార్టెంట్ స్టెప్ నెంబర్ 3 ఒకసారి చూద్దాం. ఎందుకంటే ఇక్కడ మీకంటూ ఒక టీం వచ్చి ఉంటుంది. మీరు ఎప్పుడైతే 50 మెంబర్స్ని తయారు చేసుకున్నారో వెంటనే ఒక డైరెక్టర్ని దాటిన వెంటనే అదే డూప్లికేషన్ ఇంకొకరికి చేసుకుంటూ పోవాలి అంతే. ఫిఫ్టీ మెంబర్స్ని తయారు చేసుకొని డూప్లికేషన్ చేసుకుంటూ పోవాలి. మీరు 50 మెంబర్స్ని చేశారు, ఎవ్రీ మంత్ చెక్ వచ్చింది. 6 నెలల చెక్ మీరు చూపించారనుకోండి. ఫస్ట్ మంత్ డైరెక్టర్ 10,000, సెకండ్ మంత్ 10,000, థర్డ్ మంత్ 10,000, ఫోర్త్ మంత్ 10,000. ఇలా నువ్వు చూపించావనుకో,
నీ టీంలో నీ చెక్ చూసి వాళ్ళు ఫాలో చేస్తారు. ఇలా అవుతుందా? అవును, 50 మంది రెడీ చేసుకో, నెలలో 10,000. ఏం కాల, వాలంటీర్లు 50 మందికి సర్వీస్ ఇస్తాండ్రి. వేరే వాళ్ళు ఆశా వర్కర్లు 100 మంది 200 సర్వీస్ ఇస్తారు. ఏం నువ్వు 100 మందిని నెలకు 1000 రూపాయలు 2000 కొనిచ్చలేవా? కొనిచ్చు. 10,000 శాలరీలాగా వస్తుంది. శాలరీ అనుకోదు, కమిషన్ ఇది చేస్తే వస్తుంది, లేకుంటలేదు. ఆ శాలరీ కంటే నీకు పోటీ పడుతుంది కదా ఇది. ఇలా మెంటల్లీ ఫిజికల్లీ ప్రిపేర్ అయితే ఈ మాటలు వస్తాయి. ఇలా మనం ఎప్పుడైతే డూప్లికేషన్ చేశారో, నేను చూడు ఇలా చేశాను, నాకు ఇలా డబ్బు వస్తుంది, నువ్వు కూడా చేయి, డూప్లికేషన్ చే. ఒకవేళ మీరు స్టార్లో ఇల్లు ఉంటే మీ డైరెక్టర్కి 16%కి ఇది నేర్పించండి. మీ టీం ఎక్కడ పోతారు, ఎవరికి భయపడాల్సిన పని లేదు, భారీగా ముందుకు వెళ్ళిపోతుంది. ఓకేనా? మీటింగ్స్ అండ్ ట్రైనింగ్స్ వెరీ ఇంపార్టెంట్. ఎస్, ఎందుకంటే ఈ టైంలో రకరకాల ఆలోచనలు రకరకాల ఇవన్నీ వస్తుంటాయి. కాబట్టి మీటింగ్ ఎట్లా అంటే, ఒకే లైన్లో వెళ్ళే వాళ్ళు ఉంటారు, అక్కడెక్కడ చేసే వాళ్ళు ఉంటారు, హట్ అయ్యే వాళ్ళు ఉంటారు. కాబట్టి మీటింగ్లు వీటిని బాగా కవర్ చేస్తాయి. ఎస్, టీమ్ బిల్డ్ వెరీ ఇంపార్టెంట్. ఈ దీంట్లో మీరు ఎలా అయితే టీమ్ బిల్డ్ చేసుకుంటూ వచ్చారో, మీరు ఎలా అయితే డైరెక్టర్ తర్వాత చెక్కు తగ్గకుండా తీసుకుంటున్నారో, ఈ మాట మళ్ళీ చూడండి. ఒక్కసారి డైరెక్టర్ అయిన తర్వాత నాకు ఇంతవరకు చెక్కు రాకుండా పోయింది లేదు. ఒక్కసారి డైరెక్టర్ అయిన తర్వాత నాకు ఎవ్రీ మంత్ చెక్ వస్తానే ఉంది. అప్పుడు చూడండి మీ టీం ఎందుకు బిల్డ్ కాదు. 6 నెలలకు చెక్కు చూపిస్తే నిన్నెవరు నమ్మొస్తారు సార్? 3 నెలలకు చెక్కు చూపిస్తే నిన్ను నమ్మొస్తారు? ఫస్ట్ నువ్వు ఎవ్రీ మంత్, ప్రతి డైరెక్టర్కి నేను చెప్తుండా, ఎవ్రీ మంత్ నీ చెక్కు మిస్ అవ్వకూడదు. ఎవ్రీ మంత్ నీ చెక్కు చూపించాలా. అప్పుడు నీ టీం నీతో కలుస్తుంది, అప్పుడు నీ టీం నిన్ను నమ్ముతుంది. అరే ఆయనకు వచ్చింది కదా, మనల్ని అలా తయారు చేస్తాడు అని. మనం నమ్మాలంటే మనం ప్రూఫ్ చూపించాలా. చాలా జాగ్రత్తగా వినండి ఈ వీడియో. ఈ టైంలో పక్కదారి పట్టించి మిమ్మల్ని సర్వనాశనం చేస్తారు వీళ్ళు. వాళ్ళు ఎవరో చూడండి. ఇది ఒక టీం అండి, టీం లీడర్. ఈ బండిని నడపడానికి వెస్టీజ్, అది వెస్టీజ్ బండి నడపడానికి మీరు వస్తారు. చెప్తున్నా, తీసుకున్నారు, బండి నడుపుతున్నారు. ఒకరిద్దరు జాయిన్ చేయాలని చూస్తున్నారు. చాలా కష్టం ఉంది నా డ్రీమ్ తీసుకెళ్ళడానికి. డ్రీమ్ చాలా పెద్దగా ఉంది, కాబట్టి ఇంకొకరిని జాయిన్ చేస్తున్నారు. పాపం వచ్చాడు ఒక అతను, వస్తున్నాడు కానీ అంత మాత్రమే ఉన్నాడు, అంత మాత్రమే పీవీ పెడుతున్నాడు, ఇంటికి మాత్రమే తెలుసు కదా, ఆయన నటిస్తున్నాడు. ఇంకొకరు జాయిన్ అయినారు, వీళ్ళకి చాలా పెద్దోడు. నేను వస్తానప్పా, నాకు 2 లైన్లు ఇవ్వాలా. ఈయన ఎంజాయ్మెంట్ కోసం వస్తాడు మీ దగ్గరికి, మీకు మిమ్మల్ని బాగు చేయడానికి ఆడుకోవడానికి, మీటింగ్ కంటా రావడానికి, మీటింగ్ లో ఎంజాయ్మెంట్ చేస్తాడు, ఎంజాయ్మెంట్ చేసుకుంటూ వస్తుంటాడు. ఇంకొకటి జాయిన్ అవుతాడు. ఇతను ఎలా ఉంటాడంటే మీకు తలనొప్పి, ఆయనకన్నీ మీరే ఫీల్ చేయాలి, హోమ్ మీటింగ్ లో మీరే చేయాలి. నడిస్తా ఉంటాడు, వాడెవడు తొక్కుతున్నాడు అని ఇంకోటి వస్తాడు, ఇంకోటి ఇంకా చాలా అనుమానం. చూసారా, పోయి బండిని కూడా ఆపేస్తున్నాడు. నటిస్తూ ఉంటారు. తెలియాలి. చేసేవాడిని కూడా ట్రై తీసుకుంటున్నాడు. పక్కన ఇంకో టీము బాగా సీరియస్గా చేస్తున్నారు, వాళ్ళు చూస్తారు. అప్పుడు అర్థమై ఎవరు టీంని చెడగొడుతున్నారో అతన్ని బయటకు తిప్పేస్తాడు. ఎవరి వల్ల టీం అవుతుంది.
వీళ్ళతో చాలా జాగ్రత్త, వీళ్ళతో చాలా జాగ్రత్త. మిమ్మల్ని సర్వనాశనం చేస్తారు వాళ్ళు. వాళ్ళ గురించి సరే, స్టెప్ నెంబర్ 4కి వెళ్దాం. టైం కూడా ఓవర్ అవుతుంది. సరే, స్టెప్ నెంబర్ 3. స్టెప్ నెంబర్ 3, ఎవరి గ్రేట్ లీడర్ అవుతారు అంటే కొంచెం సార్ నాట్ క్లియర్ అంటున్నాను సార్. నాది కరెక్టే ఉంది సార్, అందరికీ బాగానే వస్తూ ఉంది, మీకు ఎవరికో రాలేదు, కొంచెం అడ్జస్ట్ అవ్వండి టవర్ దగ్గర. మీరు వీడియో కానీ ఆన్ చేసుకుంటే వీడియోను బంద్ చేసుకోండి. బంద్ చేసుకుంటే కొంచెం నెట్ స్పీడ్గా వస్తుంది. రైట్ సార్. వీడియో సార్ మహేష్ సార్ చెప్పారు చూడండి, వీడియో ఆఫ్ చేయండి. ఇక్కడికి వచ్చేసరికి ఈ స్టేజ్కి వస్తే మీరు డైరెక్టర్ బిలో అయిపోయింటారు, దాటేసింటారు. డైరెక్టర్ని మీరు రీచ్ అయ్యి డైరెక్టర్ ద్వారా కొంచెం డబ్బు తీసుకుంటూ ఇవాళ ఒక లీడర్లా మీరు ఉంటారు. ఇక్కడ మనం ఏం చేయాలంటే వెరీ ఇంపార్టెంట్ సార్, యు ఆర్ ఏ గ్రేట్ లీడర్. ఇక్కడ లీడర్షిప్ క్వాలిటీస్ వెరీ ఇంపార్టెంట్. నేను మీకు చెప్తాను, ఇది బాగా వినండి. ఇప్పుడు మీరు కాదండి, మీ అంట్లో లీడర్లు వచ్చారు, మీరు చాలా జాగ్రత్తగా మీ లీడర్లను కాపాడుకోవాలా. చాలా జాగ్రత్తగా మనం లీడర్లని కాపాడుకోవాలా. లీడర్షిప్ అనేది వెరీ ఇంపార్టెంట్. ఇప్పుడు ఇక్కడ ఏం మాట్లాడినా ఆచితూచి మాట్లాడాలి. ఎవరికి ఎవరు ఎక్కడ ఉన్నామో మనం చూసుకొని మెయింటైన్ చేసే కెపాసిటీ ఉండాలి. మన ఓన్ థాట్స్ ఇక్కడ పనికిరావు, చాలా బాగా మనం ఇక్కడ చేసుకోవచ్చు. ఎందుకంటే ఇక్కడ మనము మనుషుల ద్వారా ఉన్నాం, మనం అందరం మనుషులం. కోపాలు తాపాలు చాలా ఉంటాయి, చిన్న చిన్న మిస్టేక్లు కూడా జరుగుతాయి. ఇక్కడ రిలేషన్షిప్ చాలా మెయింటెనెన్స్ చేయాలి. మేము పెద్ద పెద్ద టీంలే కొలాప్స్ అయిపోయినాయి సార్. ఇక్కడ స్టార్టింగ్లో బాగా వస్తారు, సిల్వర్ గోల్డ్ వరకు వస్తారు. గోల్డ్ స్టార్ అయ్యేసరికి టీంల మధ్యలో వేరియేషన్ వచ్చేది, అప్ లైన్కి డౌన్ లైన్స్కి గొడవలు వచ్చేది, ఇవన్నీ కూడా ఉంటాయి. ఇవన్నీ చాలా ఉంటాయి. చాలా మంచి మంచి టీంలు కొలాప్స్ అయిపోతున్నాయి. కలాం గారు ఒక్క మాట చెప్పారు చూడండి, చిన్న చిన్న మిస్టేక్ల ద్వారా మనం ఏమీ ఎక్కువగా పర్సనల్గా తీసుకునే విధంగా మాట్లాడుకోకూడదు. ఇది మెయిన్ ఇంపార్టెంట్. చిన్న మిస్టేక్ ద్వారా టీంలో వెళ్ళిపోయింది, పెద్ద టీం కొలాప్స్ అయిపోయింది సార్. ఒక చిన్న మిస్టేక్, ఒక చిన్న మిస్టేక్లు ఇలా జరిగి ఉంటాయి. కాబట్టి మీరు మీ టీంని మీరు కాపాడుకోండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు చేయాల్సింది, మీరు మీ టీం లీడర్స్ని ఎంత స్ట్రాంగ్గా కాపాడుకుంటారో అంత మీ లైఫ్ బాగుంటుంది వెస్టేల్లో. ఇది చూడండి, నేను ఒక ట్రైన్ పెట్టాను, యువర్ టీమ్ లీడర్స్ కింద ఇయర్లు. ఎంత బలంగా మీరు మీ టీం లీడర్ని తయారు చేసుకొని ఎంత బలంగా మీరు టీంని కాపాడుకుంటారో ఈ స్టేజ్లోకి వచ్చిన తర్వాత. ఫస్ట్ స్టేజ్లో ఎవరు లేరు కాబట్టి అది ఉంది. ఇప్పుడు ఉన్న స్టేజ్ మీది యూఆర్ స్టార్ డైరెక్టర్, యువర్ గోల్డ్ డైరెక్టర్, యువర్ క్రౌన్ డైరెక్టర్. 1 lakh తీసుకుంటున్నావు, దగ్గరకు వచ్చేసావు, కార్ ఫండ్ కన్నీ అచ్చిపోయినావు. కానీ నువ్వు చేయాల్సిన పని ఏంటి? ఇప్పుడు మళ్ళీ 1-to-1 కాదు, 1-to-1 చెయ్యి, కానీ టీంని మెయింటెనెన్స్ చేసే కెపాసిటీ ఉండాలి. లీడర్ల మధ్యలో గొడవలు రాకుండా మెయింటెనెన్స్ చేయగలిగిన మెంటాలిటీ మాకు ఉండాలి. ఇవన్నీ ఎలా కాపాలి లీడర్ల మధ్యలో. ఇప్పుడు ఇద్దరు ఇంట్లో ఇద్దరు అన్నదమ్ములు ఉంటేనే కొట్లాడుకుంటారు సార్, అన్నదమ్ములు ఉంటేనే కొట్లాడుకుంటారు. అలాంటిది 100 మందిని మనం మెయింటెనెన్స్ చేసేటప్పుడు ఎక్కడ ఒక చోట వస్తుంది కదా, ఎలా చేయాలి? మన సొల్యూషన్ ఇంకో జూమ్లో ఉంటుంది మీకే, ఎందుకంటే ఇప్పుడు టైం లేదు కాబట్టి. జూమ్ 3 days క్లాసెస్ మనం నడుపుతున్నాం జూమ్ గురించి. 3 days క్లాసెస్లో మొత్తం 5 to 16% నుంచి కూడా స్టార్ వర్క్ కూడా ఉంటుంది. ఇక్కడ మీరు చేయాల్సింది ఒకటే, ఈ 3 days వర్క్షాప్కి రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. దీనికి సంబంధించి మీ టాప్ లీడర్లను కలిస్తే మనం దీన్ని తీసుకోవచ్చు. మీరు ఈ స్టెప్లో మీరు ఉన్నారు, సక్సెస్ అయినారు కాబట్టి మీరు ఇక్కడ చూడాల్సింది ఇదే. థ్యాంక్ యూ సో మచ్.
మై డియర్ లీడర్స్, మీ అందరికి కూడా నేను థ్యాంక్స్ చెప్తున్నా. ఫస్ట్ స్టెప్, సెకండ్ స్టెప్ చాలా ఇంపార్టెంట్. థర్డ్ స్టెప్ గురించి మీరు ఆలోచించద్దండి. ఫస్ట్ సెకండ్ స్టెప్లోనే మీరు సక్సెస్ అవుతారు. థర్డ్ స్టెప్లో కొంచెము టీంను కాపాడుకోండి. ఫోర్త్ స్టెప్ వెరీ ఇంపార్టెంట్, టీంలో కొలాప్స్ అవ్వకుండా కాపాడుకోవాలి. అది ఎలా అనేది మనం ఇంకోసారి ట్రైనింగ్ తీసుకుందాం. ఓకే, థ్యాంక్ యూ సో మచ్. ఇది ఒకే రోజు చెప్పలేం కాబట్టి ఆల్రెడీ మనకు టైం కూడా 1 hour దాటిపోయింది. 1 hour 1 పైన అయింది. రైటేనా? రైట్. Recording in progress. ఇప్పుడేంది మేడం ఇది? Recording stopped. ఎస్. ఓకే, థ్యాంక్ యూ. అపర్ణ మేడం హ్యాండ్ రైజ్ చేయండి. నారాయణ సార్, నార్య. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్. సార్ సూపర్ స్టేషన్ నుంచి చెప్పారు సార్ ఈరోజు. నాకు ఏంటంటే మా టీంలో కూడా చిన్న చిన్న ఒడిదుడుకులు వస్తుంటాయి సార్. అవి కూడా చెప్పినందుకు క్లియర్ చేసుకుంటుంటాం సార్. థ్యాంక్ యూ సార్, వెరీ థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. ఓకే సార్, నేను రీసెంట్గా బ్రాంచ్ క్వాలిఫై అయినా సార్. ఓ, కంగ్రాచులేషన్ సార్. రైట్ సార్, థ్యాంక్ యూ. మోహనాచారి సార్. సార్ గుడ్ మార్నింగ్ బలి సార్. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్, బాగున్నారా? ఎస్ సార్, మీరు ఎలా ఉన్నారు? ఓకే ఫైన్ సార్, బాగున్నాను సార్. బాగా వచ్చింది ఈరోజు, బాగా చెప్పారు. కూలీ పని చేసుకునే వాళ్ళు కూడా కోటీశ్వర్లు చేస్తారు నెట్వర్క్ మార్కెటింగ్ లో, అద్భుతం కళ. సో ఈ 12 years 1 year స్టెప్ 1 స్టెప్ 2 స్టెప్ 3 బాగా చెప్పారు సార్. అది ప్రతి ఒక్కటి బాగుంది. ఆల్మోస్ట్ ప్రతి ఒక్కటి బాగుంది సార్. సూపర్ సార్. ఓకే, థ్యాంక్ యూ